నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు అంకుర సంస్థలకు నవ్యాంధ్ర కేంద్రం కావాలన్న చంద్రబాబు విశాఖలో వేర్ హౌస్ ఏర్పాటుకు నాస్కాంతో ఒప్పందం ఆగస్టులో అంతర్జాతీయ సమ్మేళనం విభజన హామీల అమలుకు కేంద్రానికి ఏపీ మరో వినతి నేడు శాసనసభలో తీర్మానం ఇప్పటివరకు చేసిన సాయానికి ధన్యవాదాలు చెప్పనున్న ప్రభుత్వం పెట్టుబడులు రాబట్టేందుకు తెలంగాణ సర్కార్ మరిన్ని ప్రయత్నాలు మౌలిక వస్తుల కల్పనలో భాగస్వామ్యులు కావాలని ప్రముఖ సంస్థలకు కేటీఆర్ పిలుపు నేటి నుంచి హైదరాబాద్లో అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన బేగంపేటలో ప్రారంభించనున్న రాష్ట్రపతి హాజరు కానున్న 200 ప్రముఖ సంస్థలు పదవీ విరమణ చేస్తున్న రాజ్యసభ ఎంపీలకు ప్రధాని వీడ్కోలు ప్రతిభావంతులు విశ్రాంతి తీసుకోరని వ్యాఖ్య కలాం బాటలో నడవాలని సూచన రెండేళ్లలో వినూత్న ఆవిష్కరణలు అంకుర సంస్థలకు ఆంధ్రప్రదేశ్ వేదిక అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. నవ్యాంధ్ర యువతే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరో 50 లక్షల మంది తెలుగువారు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు సహకరిస్తామని స్పష్టం చేశారు. అంకుర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తామని విశాఖలో స్టార్టప్ వేర్ హౌస్ ఏర్పాటుకు నాస్కాంతో ఒప్పందం చేసుకున్న తరువాత చంద్రబాబు వివరించారు. దేశవ్యాప్తంగా 10,000 అంకుర సంస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన నాస్కాంతో విశాఖపట్నంలో స్టార్టప్ వేర్ హౌస్ ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, నాస్కాం అధ్యక్షుడు రెంటాల చంద్రశేఖర్ ఒప్పందంపై సంతకాలు చేశారు. విశాఖ సన్ రైజ్ టవర్స్ లో 8,500 చదరపు అడుగుల వైశాల్యంలో ఏర్పాటు చేస్తున్న స్టార్టప్ వేర్ హౌస్ లో 85 నుంచి 100 సీట్లకు అవకాశం ఉంటుంది. తద్వారా 30కి పైగా అంకుర సంస్థలు ఏర్పాటు చేసే అవకాశం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. నాస్కాం 10K స్టార్టప్ కార్యక్రమం ఏపీ నుంచి అమలు కావడం గర్వకారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ మధ్య కాలంలో స్టార్టప్లకి ఇన్క్యుబేషన్కి నాంది పలికే పరిస్థితి వచ్చింది. యూనివర్సిటీ ఆఫ్ బర్క్లీ అండ్ ఆల్సో స్టాన్ఫోర్డ్ ఆంధ్ర యూనివర్సిటీలో ఒక ఇది పెడుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ అటు ఆస్టిన్ ఒకటి, అదే మాదిరిగా ఫిక్కీ వాళ్ళు కూడా తిరుపతిలో ఒక సెంటర్ పెడుతున్నారు. ఇంకా MITతో మిగిలిన అందరూ మాట్లాడుతున్నాం. ఒక ఇన్నోవేషన్కి, ఒక స్టార్టప్కి, ఒక ఇన్క్యుబేషన్కి ఆంధ్రప్రదేశ్ ఒక సెంటర్గా ఉండాలని కనెక్టివిటీ ఇవ్వడం మేము ఆలోచిస్తాం. నాకు కావాల్సింది నాస్కాం లాంటి ఒక గుర్తింపు ఉండే ఆర్గనైజేషన్ ముందుకు వచ్చి కొంత మోటివేట్ చేయడం, బెస్ట్ పీపుల్ని ప్రపంచం మొత్తం వెళ్ళి తీసుకొచ్చి ఇన్స్పైర్ చేయడం. 2 నెలల్లో రాష్ట్రంలో బ్యాండ్ విడ్త్ విప్లవాన్ని తీసుకొస్తున్నామని 150 రూపాయలకే కేబుల్ కనెక్షన్ ఇవ్వడమే కాకుండా 15 MBPS స్పీడ్తో ఇంటర్నెట్ అందించి టెలిఫోన్ మాట్లాడుకునే సౌకర్యం కల్పిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఆగస్టులో విశాఖలో భారీ ఎత్తున ఇంటర్నేషనల్ ఇంక్యుబేషన్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. One event will conduct in Visakhapatnam, around 2,000 or 3,000 people. Then we will call all venture capitalists. We will give money. 2,000 people or 3,000 people has to come here, and then matchmaking we have to create, further inspiring them and matchmaking. There is a venture capital, there is a startup. Both will keep together. Then they will adopt, they will nurture. గూగుల్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్స్, మైక్రోసాఫ్ట్ వెంచర్స్, కోటాక్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, IBM వంటి అంతర్జాతీయ కంపెనీలు 10K స్టార్టప్ కార్యక్రమానికి సహకరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ను సాంకేతికంగా ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తమకు తోడ్పడాలని అమెజాన్ వెబ్ సర్వీసెస్ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. సమ్మిళిత వృద్ధి, ప్రజల్లో సంతృప్తి శాతం పెంపు, 2 అంకెల వృద్ధికి సాంకేతిక పరిజ్ఞానం వినియోగించదలిచినట్లు అసెంబ్లీ ఛాంబర్లో తనతో సమావేశమైన అమెజాన్ సర్వీసెస్ ప్రతినిధులకు చంద్రబాబు వివరించారు. అత్యంత వేగంగా, సమర్థంగా కంప్యూటింగ్ సేవలు అందించే సత్తా తమకు ఉందని అమెజాన్ వెబ్ సర్వీసెస్ MD పీటర్ మూర్ ముఖ్యమంత్రికి వివరించారు. ఏపీలో అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వానికి క్రియాశీలక సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. తగిన ప్రతిపాదనలతో వస్తే కలిసి పనిచేయడానికి సిద్ధమేనని ముఖ్యమంత్రి వారికి తెలిపారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ అంతర్జాతీయ కార్యనిర్వాహకులతో సమావేశమయ్యేందుకు అమెరికా రావాలని ఆ సంస్థ MD మూర్ చంద్రబాబును ఆహ్వానించారు.
విభజన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ నేడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేయనున్నారు. ఈ విషయంలో కేంద్రానికి వ్యతిరేకంగా కాకుండా సానుకూల ధోరణిలోనే నడుచుకోవాలని తెలుగుదేశం శాసనసభ పక్షం నిర్ణయించింది. ఉచిత ఇసుకను దుర్వినియోగం చేస్తే సొంత పార్టీ నేతలపైన పీడీ చట్టం ప్రయోగానికి వెనుకాడబోమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలిసింది. విభజన చట్టంలోని అంశాలు, హామీలు నెరవేర్చాలంటూ సభలో తీర్మానం చెయ్యాలని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం శాసనసభాపక్ష సమావేశం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చేసిన సాయానికి ధన్యవాదాలు చెబుతూనే ఇంకా చెయ్యాల్సిన పనుల్ని గుర్తు చేస్తూ తీర్మానముండాలని నిశ్చయించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా సభ జరిగిన తీరుపై చర్చించిన తెలుగుదేశం విపక్షం వెంటనే ప్రవేశపెట్టిన అవిశ్వాసాలపై చర్చను అప్పటికప్పుడు తీసుకోవడం మంచిదైందని అభిప్రాయపడింది. శాసనసభలో చర్చకొచ్చే అంశాలపై సభ్యులు ముందుగానే అధ్యయనం చేసి విపక్షం ఆరోపణల్ని తిప్పికొట్టాలని నేతలకు చంద్రబాబు సూచించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎప్పుడూ ప్రజల్లో ఉండాలని చంద్రబాబు సూచించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఒక తీర్మానాన్ని కూడా శాసనసభ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కూడా తెలుగుదేశం శాసనసభ పక్షం నిర్ణయం తీసుకోవడం జరిగిందనే విషయాన్ని మీ అందరికి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఉచిత ఇసుక నిర్ణయం పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని, లభ్యత పెరిగిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇంకా అక్కడక్కడ పార్టీ నేతల ప్రమేయం ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇలాంటివి మానుకోవాలని సూచించినట్లు తెలిసింది. అక్రమాలు, అవినీతి జరిగితే పీడీ చట్టం కింద కేసుల నమోదుకు వెనకాడబోమని హెచ్చరించినట్లు సమాచారం. గ్రామాల్లో ఈ నెలాఖరులోపు సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చెయ్యాలని కలెక్టర్లు చెప్తున్నారని, ఇంత తక్కువ వ్యవధిలో ఎలా సాధ్యమని కొందరు నేతలు అనుమానం వెలిబుచ్చారు. ఈ అంశంపై కలెక్టర్లతో మాట్లాడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. మౌలిక సదుపాయాలు, నిర్మాణ రంగాల్లో పెట్టుబడులకు ముందుకు రావాలని తెలంగాణ పురపాలక మంత్రి కె తారక రామారావు పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. దేశంలోని 25 ప్రముఖ సంస్థలతో హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పట్టణ ప్రాంతాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, తమ ప్రభుత్వం అందించే సహకారాన్ని వివరించారు. తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు చర్యలు చేపట్టారు. హైదరాబాద్లో తెలంగాణ పట్టణాభివృద్ధి ప్రాంతాల్లో పెట్టుబడులకు అవకాశాలు అనే అంశంపై జరిగిన సదస్సులో 25 ప్రముఖ సంస్థలు పాల్గొనగా పురపాలక, ఐటీ, పరిశ్రమల విభాగంలో పెట్టుబడులకున్న అవకాశాల్ని కేటీఆర్ వారికి వివరించారు. హైదరాబాద్లో చేపట్టనున్న మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రస్తావించారు. బడ్జెట్లో ప్రవేశపెట్టిన పలు పథకాలు, నిధుల కేటాయింపుల్ని కంపెనీల ప్రతినిధుల దృష్టికి తెచ్చారు. సర్కార్ చేపట్టిన పారదర్శక విధానాల్ని వెల్లడించిన కేటీఆర్ అవినీతికి ఆస్కారం ఉండబోదని స్పష్టం చేశారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన స్థలం, వసతులు తెలంగాణలో పుష్కలంగా ఉన్నాయని, గత 2 ఏళ్లలో వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని సమావేశంలో కేటీఆర్ పేర్కొన్నారు. ఐటీ రంగంలో హైదరాబాద్ త్వరలోనే అగ్రగామిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ సాఫ్ట్వేర్ పరిశ్రమ పెరుగుదల రేటు 13% ఉంటే తెలంగాణలో వృద్ధి 16% ఉందని, మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, అమెజాన్ వంటి దిగ్గజాలు భాగ్యనగరంలో తమ విభాగాల్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయని గుర్తు చేశారు. ఐటీ పార్కులు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తి కేంద్రాలు, మొబైల్, టీవీ తయారీ పరిశ్రమలు నగరం చుట్టుపక్కల ఏర్పాటు కాబోతున్నాయని కేటీఆర్ వివరించారు. హైదరాబాద్లో వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం ఎస్ఆర్డీపీ, మూసీ ప్రక్షాళన వంటి ప్రణాళికల్ని పరిశ్రమల ప్రతినిధులకి పరిచయం చేశారు. తమ ప్రభుత్వం కొత్తగా 12 ప్రాజెక్టులను ప్రతిపాదిస్తోందని తెలిపిన తెలంగాణ పురపాలక మంత్రి వాటి విలువ దాదాపు 84,000 కోట్లు ఉంటుందని వివరించారు. పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచే వారితో అధికారులు ప్రత్యేకంగా చర్చిస్తారని, అవసరమైతే ముఖ్యమంత్రితో కూడా సమావేశం ఏర్పాటు చేస్తారని కేటీఆర్ హామీ ఇచ్చారు. కొత్త రాష్ట్ర అభివృద్ధిలో కలిసి రావాలని కంపెనీలకు పిలుపునిచ్చారు. తెలంగాణ శాసనసభలో నేడు బడ్జెట్పై చర్చ ప్రారంభం కానుంది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రవేశపెట్టిన పద్దుపై 4 రోజులు సాధారణ చర్చ జరగాల్సి ఉంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ చర్చను ప్రారంభించనుంది. ప్రశ్నోత్తరాల సమయంలో కరవు మండలాలు, నిత్యావసర వస్తువుల ధరలు, ప్రత్యేక హైకోర్టు, దుమ్ముగూడెం పునరాకృతి, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మార్పులు, కృష్ణా పుష్కరాలు, సినీ పరిశ్రమ అభివృద్ధి తదితర అంశాలు సభలో చర్చకు రానున్నాయి. అనుభవజ్ఞులు, ప్రతిభావంతులైన వ్యక్తులు ఎప్పుడూ విరమణ తీసుకోరని, నిత్యం జాతిహితం కోసం పనిచేస్తూనే ఉంటారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. పదవీ విరమణ చేయబోతున్న ఎంపీలను ఆయన సన్మానించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, బ్రిటన్ మాజీ ప్రధాని జాన్ మేజర్ తమ పదవీకాలం పూర్తయిన
తరువాత తమకు ఇష్టమైన ఉపాధ్యాయ వృత్తి చేపట్టి భావి పౌరుల్ని తీర్చిదిద్దడంలో కృషి సల్పారని గుర్తు చేశారు. ప్రస్తుతం పదవీ కాలం పూర్తయిన రాజ్యసభ సభ్యులు తమకిష్టమైన వృత్తిలో కొనసాగుతూ దేశహితం కోసం పాటుపడాలని కోరారు. ప్రధాని సన్మానించిన వారిలో అశ్విని కుమార్, ఎంఎస్ గిల్, మణిశంకర్ అయ్యర్, అవినాష్ రాయ్ ఖన్నా, జావేద్ అఖ్తర్, టిఎన్ సీమా సహా 17 మంది మార్చి 17, ఏప్రిల్ 25 మధ్య పదవీ విరమణ పొందనున్నారు. పదవీ కాలంలో చోటు చేసుకున్న మధుర ఘటనలను సభ్యులు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ, డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్, లోక్సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ పాల్గొన్నారు. संपत्ति के साथ हम जा रहे हैं, यह संपत्ति देश के काम कैसे आए, वो अनुभव सदन को तो बहुत काम आया. आपका हर शब्द इतिहास का हिस्सा बना है. आपकी हर बात आने वाले समय में कभी न कभी कोट होने वाली है. और इसलिए आपका सदस्य के नाते कार्यकाल वो कभी समाप्त नहीं होता है, क्योंकि उसकी आपकी बात, आपके विचार वो उसके प्राण होते हैं और वो हमेशा हमेशा चिरंजीव रहते हैं. హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం వేదికగా నేటి నుంచి 5 రోజుల పాటు అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన జరగనుంది. 12 దేశాలకు చెందిన సుమారు 200 ప్రముఖ సంస్థలు పాల్గొనే ఈ ప్రదర్శనను మధ్యాహ్నం 3:30 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభిస్తారు. గవర్నర్ నరసింహన్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. 16, 17, 18 తేదీల్లో ప్రముఖులు, వ్యాపార సంస్థలు, వాటి ప్రతినిధులకు మాత్రమే అనుమతి ఉండగా 19, 20 తేదీల్లో సాధారణ పౌరుల సందర్శనకు అవకాశం కల్పించారు. యూకేకు చెందిన మార్క్ జెఫ్రీస్ బృందం చేసే ఏరోబాటిక్ విన్యాసాలు ఈ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ ప్రదర్శనలను తిలకించేందుకు బుక్ మై షో, ఇండియా ఏవియేషన్ వెబ్సైట్లతో పాటు హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలోని యాక్సిస్ బ్యాంక్ శాఖల్లో టికెట్లు అందుబాటులో ఉంచారు. యాంటీబయాటిక్స్ ఔషధాల వాడకాన్ని తగ్గించడానికి ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా బాధ్యత తీసుకోవాలని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. ప్రపంచ హక్కుల దినోత్సవం సందర్భంగా సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వినియోగదారుల హక్కులకు సంబంధించిన త్రైమాసిక పత్రికను ఆవిష్కరించారు. అనేక వ్యాధులకు కారణమవుతున్న యాంటీబయాటిక్స్ వాడకాన్ని తగ్గించే దిశగా హక్కుల సంఘాలు ప్రజలకు అవగాహన కల్పించాలని ఈటల సూచించారు. తప్పకుండా ఇవాళ ఒకటి మాత్రం జరిగింది. మళ్ళీ ఆర్గానిక్ మాన్యూర్ తో పండిన కూరగాయల కాడికి వచ్చినాం. అక్కడ ఉంటుంది షాప్ల, ఇది టమాటాలు 4 రూపాయల కిలో, ఇది ఆర్గానిక్ మాన్యూర్ తో పండిన టమాటాలు 10 రూపాయల కిలో, ఇది ఎగ్గు, ఇది మామూలు ఎగ్గు, ఇది యాంటీబయాటిక్స్ ఎగ్గు, దీనికి ఇంకో 4 రూపాయలు ఎక్కువ. ఇట్లా వచ్చిన వాతావరణం వచ్చి కొంత అవేర్నెస్ వచ్చింది. అంటే ఇప్పుడిప్పుడే మళ్ళీ మనిషి ఈ యాంటీబయాటిక్స్, ఈ ప్లాస్టిక్లు, ఇదంతా చిన్నతనంలోనే క్యాన్సర్లు వచ్చే పరిస్థితి. ప్రజలు ఇన్వాల్వ్ కాకుండా, ప్రజలు పార్టిసిపేట్ కాకుండా, ప్రజలు ఆ చైతన్యం సంతరించుకోకుండా, ప్రజలు దాన్ని ఆచరించకుండా ఇది ప్రభుత్వాలు మాత్రమే చేస్తానికి తప్పైతుంది. కాబట్టి తప్పకుండా ఇవాళ మీ వినియోగదారుల హక్కుల సంఘాలు ఏవైతున్నాయో అవి కొంత యాక్టివ్ కావాల్సి ఉన్నది. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల కంటే మెరుగ్గా పాత్రికేయులకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సావనీర్ ఆవిష్కరణకు కేటీఆర్ హాజరయ్యారు. 2 గదుల ఇళ్లు, ఆరోగ్య కార్డులు సహా పాత్రికేయులకు అన్ని రకాల పథకాలను అమలు చేస్తామని తెలిపారు. పాత్రికేయుల సంక్షేమం కోసం బడ్జెట్లో 100 కోట్ల రూపాయలను కేటాయించామని కేటీఆర్ గుర్తు చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కంటే కూడా మెరుగ్గా జర్నలిస్టులకు అన్ని రకాల సౌకర్యాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వంగా జర్నలిస్ట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే కూడా మా ప్రభుత్వాన్ని తప్పులేదేమో నేనైతే అనుకుంటా ఉన్నాను. బడ్జెట్ లో ఒక 100 కోట్ల రూపాయలను కూడా మన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి, జర్నలిస్టుల గృహ నిర్మాణ కార్యక్రమానికి పెట్టుకున్న విషయం కూడా మీకు తెలుసు. వర్షాభావం, కరువుతో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్నందున పాడి రంగాన్ని ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఐకాసా చైర్మన్ కోదండరాం కోరారు. హైదరాబాద్లో జరిగిన తెలంగాణ పాడి రైతు సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన గ్రామ, జిల్లా స్థాయిలో సహకార పాడి సంఘాలు బలంగా ఉంటేనే పాల అమ్మకాలు, కొనుగోళ్లు సక్రమంగా జరుగుతాయన్నారు. రాష్ట్ర స్థాయిలో ఇతర కంపెనీలను కాకుండా విజయ డైరీని కొనసాగిస్తేనే పాడి రైతులకు మేలు జరుగుతుందని కోదండరాం సూచించారు. మనం అక్కడ సహకార సంఘం బలంగా పెట్టుకొని ఏ గ్రామానికి ఆ గ్రామం మనం బలంగా సహకార కమిటీగా ఏర్పడి ఆ పాల సేకరణ మనం నియంత్రణలో పెట్టుకోవాలి. ఆ పాలు జిల్లా స్థాయిలో అమ్మగలిగేటువంటి వాటిని జిల్లా స్థాయిలో అమ్మాలి. ఆ జిల్లా స్థాయిలో పాలు అమ్ముకోవటానికి ఆ జిల్లా యూనిట్కు కావలసిన స్వేచ్ఛ ఉండాలి. రాష్ట్ర స్థాయిలో మాత్రము ఒక్క విజయ మాత్రమే ఉండాలి, ఇంకొకటి ఉండటానికి వీల్లేదని మనం ఖచ్చితంగా చెప్పక తప్పదు. అంబేద్కర్ ఆశయ సాధన దిశగా తెలుగుదేశం ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపుడి ప్రభాకర్ తెలిపారు.
ఊరూరా అంబేద్కర్ ఆశయాల పేరిట 125వ జయంతి వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దళితులను అన్ని రంగాల్లో పైకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఎంసెట్ పరీక్షా కేంద్రాలను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రత్యేక ఎంసెట్ నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది ఆంధ్రప్రదేశ్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పరీక్షకు హాజరైన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వారి సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్లో కూడా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పరీక్షా కేంద్రాల వద్ద భద్రతపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి హామీ కూడా తీసుకున్న తెలంగాణ ఉన్నత విద్యా మండలి విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, తిరుపతి కేంద్రాల్లో ఎంసెట్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. వినియోగదారులు విద్యుత్ వ్యవస్థకు మధ్య వారధిలా ఉంటూ పారదర్శకంగా సేవలందిస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ భవానీ ప్రసాద్ తెలిపారు. హైదరాబాద్లో జరిగిన ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి సలహా సంఘం సమావేశంలో పాల్గొన్న ఆయన విద్యుత్ నిబంధనలపై తెలుగు అనువాద పుస్తకాలను విడుదల చేశారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించేందుకు రాష్ట్ర స్థాయి సమన్వయ సలహా సంఘాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాష్ట్ర స్థాయి సమన్వయ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర స్థాయి సలహా సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెండు సంఘాల్లో కూడా వినియోగదారులకు సంబంధించిన ప్రతినిధులు, ఉద్యోగులకు సంబంధించిన ప్రతినిధులు, పరిశ్రమలకు సంబంధించిన ప్రతినిధులు, రైతులకు సంబంధించిన ప్రతినిధులు, వివిధ వర్గాల వారు ఈ రెండు సంఘాల్లో కూడా ఉన్నారు. అంచేత ఎప్పటికప్పుడు సంఘాల సమావేశాలు జరుపుకుంటూ అందరి సలహాలు, సూచనలు కూడా పరిగణలోకి తీసుకుంటూ సాధ్యమైనంత వరకు ప్రజల దగ్గర కూడా వెళ్లి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తూ వ్యవస్థని ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా నడపాలనేటువంటి ప్రయత్నంలో మేము చేస్తూ ఉన్నాం. మూసీ నది సుందరీకరణకు సిద్ధం చేసిన కార్యాచరణ, తీసుకుంటున్న చర్యలను తమకు నివేదించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సబర్మతి నదీ తరహాలో మూసీని ప్రక్షాళన చేయాలని కోరుతూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. మూసీ ప్రక్షాళన, సుందరీకరణ పనులను స్వయంగా పర్యవేక్షిస్తామని స్పష్టం చేసింది. మూసీ ప్రక్షాళనకు 70% నిధులు ఇస్తామని గతంలోనే కేంద్రం ముందుకొచ్చిందని పిటిషనర్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. సమగ్ర కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం కోరిందన్నారు. మూసీ నది ప్రక్షాళనకు తెలంగాణ సర్కార్ చర్యలు చేపడుతున్నట్లు కనబడుతోందన్న హైకోర్టు కార్యాచరణ ప్రణాళిక వివరాల్ని తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదిగా కేంద్ర ప్రభుత్వాన్ని చేర్చాలంటూ పిటిషనర్కు సూచించిన ధర్మాసనం విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. మహిళల హక్కులు, ఆర్థిక, సామాజిక స్థితిగతులపై స్కాట్లాండ్ తెలుగు సంఘం చర్చించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎడిన్బర్గ్లో సమావేశమైన స్కాట్లాండ్ తెలుగు సంఘం మహిళలు వృత్తి జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు, సంస్కృతి, పనిచేస్తున్న విభాగాల్లో ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించింది. మాంచెస్టర్ మెడికల్ స్కూల్ డీన్ మాధవి పాలడుగు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యా బోధనలో అనుభవాలను ఆమె పంచుకున్నారు. చదువులో రాణించడంపై ఆమె విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైన సలహాలు, సూచనలు ఇచ్చారు. సమావేశంలో స్కాట్లాండ్ తెలుగు సంఘం అధ్యక్షుడు రమేష్ గోల్కొండ, మాధవి దండూరి, హిమబిందు, మైథిలి కెబూరి తదితరులు పాల్గొన్నారు. పేదలు, రైతుల సంక్షేమం కోసం సార్వత్రిక బడ్జెట్లో ప్రతిపాదించిన చర్యలపై విస్తృత ప్రచారం చేయాలని భాజపా ఎంపీలకు ఆ పార్టీ అధినాయకత్వం సూచించింది. తొలి విడత బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనుండగా రెండో విడత ప్రారంభమయ్యే వరకు పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లాలని ఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో దిశానిర్దేశం చేసింది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరు కాగా జాతీయవాదాన్ని బలంగా వినిపించి పార్లమెంట్లో కాంగ్రెస్ను ఆత్మరక్షణలో పడేశామని వెంకయ్యనాయుడు వివరించారు. మోదీ సర్కారు చేస్తున్న మంచి పనుల్ని ప్రజలకు వివరిస్తూనే కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పలువురు మంత్రులు ఎంపీలకు సూచించారు. बैठक में इस बात पे संतोष व्यक्त किया गया कि बजट के बाद एक सेंस ऑफ विक्ट्री, एक विजय का एहसास गांव, गरीब, किसान और कमजोर तबकों में साफ तौर से दिखाई पड़ा। ये बजट बहुत वर्षों के बाद गांव का बजट, गरीबों का बजट, आखिरी आदमी तक विकास की रोशनी पहुंचाने के संकल्प वाला बजट, और हमें इस बजट के तमाम उन पहलुओं को लोगों तक ले जाने के लिए युद्ध स्तर पर अभियान चलाने की जरूरत है.
దేశంలోని విధ్వంసం సృష్టించేందుకు భారత్లోకి ప్రవేశించిన 10 మంది పాకిస్తాన్ తీవ్రవాదుల్లో 3గురిని గుజరాత్లో భద్రతా దళాలు హతమార్చాయి. శివరాత్రి వేళ సోమనాథ్ ఆలయం సహా వివిధ ప్రాంతాల్లో దాడుల కోసం 10 మంది ముష్కరులు సముద్ర మార్గం గుండా గుజరాత్లోకి ప్రవేశించినట్లు గుర్తించిన భద్రతా దళాలు ప్రత్యేక ఏరివేత కార్యక్రమం చేపట్టాయి. తీవ్రవాదుల రాకపై నిఘా వర్గాల నుంచి సమాచారం అందుకున్న కేంద్రం జాతీయ భద్రతా దళానికి చెందిన 4 బృందాలను గుజరాత్ పంపింది. గుజరాత్లోని మెట్రో స్టేషన్లు, ఆలయాలు, పారిశ్రామిక కేంద్రాల వద్ద భద్రతను పటిష్టం చేసింది. మిగిలిన ఉగ్రవాదుల కోసం ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు భద్రతా దళాలు తెలిపాయి. ఫిబ్రవరి 9న ఢిల్లీ జేఎన్యూలో జరిగిన సంఘటనలో బయట నుంచి వచ్చిన వ్యక్తుల పాత్ర ఉందని విశ్వవిద్యాలయం నియమించిన ఉన్నత స్థాయి సంఘం తేల్చి చెప్పింది. అనుమతి లేకున్నా సభ నిర్వహించినందుకు నిర్వాహకులు మూల్యం చెల్లించుకున్నారని విచారం వ్యక్తం చేసింది. విశ్వవిద్యాలయంలో భద్రతా వైఫల్యాలు ఎత్తిచూపిన ఉన్నత స్థాయి సంఘం కార్యక్రమం జరిగినప్పుడు నినాదాలు చేస్తున్న బయటి వ్యక్తులను నియంత్రించడంలోనూ భద్రతా సిబ్బంది ఏం చేయలేదని స్పష్టం చేసింది. జేఎన్యూను అప్రదిష్ట పాలు చేసేందుకే బయట వ్యక్తులు వచ్చి ఆ రోజు కార్యక్రమంలో జాతి వ్యతిరేక నినాదాలు చేశారని, దీన్ని గుర్తించడంలో నిర్వాహకులు విఫలమైనట్టు 5గురు సభ్యుల కమిటీ తేల్చింది. జేఎన్యూ, ఎస్యూ ప్రతినిధులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని, పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేయలేదని పేర్కొంది. ఆ రోజు జరిగిన సంఘటనపై కారణాలు అన్వేషించిన ఉన్నత స్థాయి సంఘం భవిష్యత్తులో ఇలాంటివి తలెత్తకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై పలు సూచనలతో తన నివేదికను మార్చి 11న సమర్పించింది. పొదుపు ఖాతాలపై వడ్డీని 3 నెలలకోసారి చెల్లించాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. ఇప్పటివరకు 6 నెలలకోసారి మాత్రమే బ్యాంకులు వడ్డీ చెల్లిస్తుండగా ఆర్బీఐ తాజా సూచనతో కోట్లాది మంది బ్యాంకు పొదుపు ఖాతాదారులకు ప్రయోజనం చేకూరనుంది. 2010 ఏప్రిల్ 1 నుంచి బ్యాంకు పొదుపు ఖాతాలోని వడ్డీని రోజువారీ ప్రాతిపదికన లెక్కిస్తున్నారు. అంతకుముందు ప్రతి నెల 10వ తేదీ నుంచి నెల చివరి రోజు వరకు ఖాతాలో ఉన్న నగదుపై వడ్డీ లెక్కించేవారు. పొదుపు ఖాతాలపై ప్రభుత్వ రంగ బ్యాంకులు 4% వడ్డీ చెల్లిస్తుండగా ప్రైవేటు బ్యాంకులు 6% ఇస్తున్నాయి. ఆర్బీఐ తాజా నిర్ణయంతో బ్యాంకులకు 500 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.